చాలా కష్టంగా ఉంది. నెగటివ్ ట్రోల్స్, నెగటివ్ ట్యాగ్స్ ఎంతో వేసి ఇప్పుడు దీని వెనకాల ఒక ప్రొడ్యూసర్, ఒకటి నిర్మాత ఉన్నాడు. అది కూడా తను ఎంతో కష్టపడి ఎక్కడి నుంచో ఊరంతా వెతికి చాలా డబ్బులు తెచ్చుకుని, సొంత డబ్బు కాకుండా ఫైనాన్స్కి తెచ్చుకుని ఒక సినిమాలో పెట్టేటప్పుడు ఆ కష్టం, అది మీరు పెట్టే ఆ నెగటివ్ ట్రెండ్స్లో ఒక ప్రొడ్యూసర్ ఎంత కూలిపోతున్నాడని మీకు తెలియదు. అది చాలా కష్టమైన విషయం. ఇక్కడ సినిమాలు రావడానికి సరే ఎంతో ఇంపార్టెంట్ అయిన వాళ్ళు మన ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఎంతో మనకి దేవుడు లాంటి సమానం. వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి మనం. అది అందరు ఫ్యాన్స్కి ఒక బాధ్యత ఉంది, అందరి హీరోస్కి, అందరికీ మ్యూజిక్ డైరెక్టర్స్కి, ఎవ్రీ టెక్నీషియన్, ఒక లైట్ బాయ్, ఒక అన్నం పెట్టేవాడు కూడా ఒక ప్రొడ్యూసర్ని దేవుడిలాగా చూడాలి. అంటే ఈరోజు వరల్డ్ అంతా ఒక తెలుగు సినిమాని చాలా గర్వంగా చూస్తోంది. తెలుగు సినిమా ఇస్ షైనింగ్. ఏ తమిళ డైరెక్టర్కి వెళ్ళినా సార్ తెలుగులో ఒక సినిమా చేయాలి సార్, మంచి హీరో చెప్పండి అంటాడు. ఏ మలయాళం డైరెక్టర్కి వెళ్ళినా ఒక తెలుగులో ఒక సూపర్ ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్, తెలుగులో ఒక సబ్జెక్ట్ చెప్పాలి. ఏ కన్నడ దగ్గరికి వెళ్ళినా ఒక తెలుగులో చెప్పాలంటున్నారు. హిందీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొన్న నేను బేబీ జాన్ చేసినప్పుడు కూడా తెలుగులో ఒక సూపర్ సబ్జెక్ట్ చేయాలి బ్రదర్ చెప్పండి అంటున్నారు. దిస్ ఇస్ హౌ తెలుగు సినిమా షైనింగ్ టుడే. మనమే మన సినిమాని చంపేసుకుంటూ ఉంటే ఏం బతుకుతున్నాం మనం యాక్చువల్గా అర్థం కావట్లేదు. అంటే బాధగా ఉంది. ఒక ఓపెన్గా ఒక సక్సెస్ గురించి చెప్పుకోలేకపోతున్నాం. అది ఎంత దురదృష్టం అవుతున్నారు. అది ఎంత వర్స్ట్ థింగ్. మనం గర్వంగా మనం చెప్పుకోవాలి కదా, మన తెలుగు సినిమా అనేది చాలా గొప్పది. సినిమా అనేది చాలా గొప్పది కదా. ఇండివిజువల్గా మీరు కొట్టుకు చావండి, మేము దాని గురించి ఏమనట్లేదు. బట్ సినిమాని చంపేయకండి, అది కరెక్ట్ కాదు. అది చాలా రాంగ్. అది ఏ సినిమాకి జరగకూడదు. అది ఐ ప్రే అది నేను వెళ్తాను, అది వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు నేను తప్పు చేశానా, నా సైడ్ ఒక తప్పు ఉంటే అది ఎవరితో పెట్టుకోను. ఆ రోజు రాత్రి 12ంటికి నా పైన నేను తప్పు చేశానంటే ఆడ పైన కాల్లో పడైనా వాడిని క్షమాపణ అడుగుతాను. ఆ 12 o'clock ఐ ఫినిష్ ద జాబ్. నెక్స్ట్ రోజు వెన్ ఐమ్ గెట్టింగ్ అప్, ఐ డోంట్ వాంట్ ఎనీ ఎనిమీస్ ఇన్ మై లైఫ్. పొద్దున్న లేస్తామో లేదో తెలియదు. ఈరోజు పడుకుంటాం, పొద్దున్న లేస్తామో లేదో తెలియదు. నువ్వు ప్రామిస్ చేయి రేపు పొద్దున్న లేస్తామని. యూ డోంట్ నో వాట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఫర్ ఎనీవన్ ఇన్ ద నైట్. సో ఎందుకు ఇంత నెగటివిటీ? ఒక మనిషి బతకడం, కోవిడ్లో చచ్చాం కదా, అందరం చచ్చిపోయాం కదా, ఇండస్ట్రీ చచ్చిపోయింది. మళ్ళీ లేపి మళ్ళీ తీసుకొచ్చి పెద్ద డైరెక్టర్స్ మన సినిమాని మన తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్తున్నారు వరల్డ్ వైడ్. ఈరోజు మాకు అఖండ నుంచి అసలు వాట్ ఎవర్ ఇట్ ఇస్, తెలుగు సినిమా ఇస్ ఫ్లయింగ్ హై. జపాన్లో సినిమా రిలీజ్ అవుతోంది, అమెరికాలో 10 million 15 million కొడుతోంది, ఆస్ట్రేలియాలో సినిమా రిలీజ్ అవుతోంది. అసలు వరల్డ్ కార్నర్స్, నార్వేలో ఫస్ట్ షోలు పడుతున్నాయి, ఎక్కడెక్కడో ఏవో జరుగుతున్నాయి. ఆఫ్రికాలో రిలీజ్ అవుతోంది, ఇంకా సౌత్ అమెరికా కూడా అయిపోతున్నాయి అనుకుంటా. ఇంకా వీ విల్ గో దేర్. తెలుగు వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు, అంత చాలా అందరూ వరల్డ్ వైడ్ వెళ్ళిపోయి మనకి ఎంతో వాళ్ళు గర్వంగా మన సినిమాని ఎక్కడో తీసుకెళ్తున్నారు. సో మన అందరి బాధ్యత కదా ఓ సినిమాని కాపాడడం అయినా సరే, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సినిమా బాగాలేకపోతే ఓకే ఫైన్, వీ టేక్ ఇట్, వీ లర్న్, నేర్చుకుంటాం. నెక్స్ట్ ఎలా బాగా చేయాలి, మ్యూజిక్ ఎలా డైరెక్షన్ చేయాలి నేర్చుకుంటాం. వీఆర్ ఓపెన్ టు ఇట్. బట్ ప్రొడ్యూసర్ అలా కాదు కదా, మన సోల్ కదా వాళ్ళు ఎంతో మనకి అన్నం పెట్టేవాళ్ళు కదా, మన బాధ్యత అది. మనం ఎంత తప్పు చేసినా రాత్రి ఇంటికే వెళ్ళాలి కదా, మంచి చేసినా తప్పు చేసినా రాత్రి మనం ఇంటికే వెళ్తాం. సో మనం ఎలా చూడాలి ఇల్లు. సో అలానే ప్రొడ్యూసర్ కూడా, మనం ఈ సినిమాకి ఏం తప్పు జరిగినా అది డైరెక్ట్గా వెళ్ళి ప్రొడ్యూసర్కే ల్యాండ్ అవుతుంది. సో అది మనం ఎంతో బాధ్యతగా మనం అది తీసుకోవాలి, మనం దాన్ని ఎంతో పాటించాలి. సో ఇది ఏదో నేను చెప్తున్నాను కాదు, నేను చూసే ఈ నెగటివ్ ట్రోల్స్ చాలా సిక్కుగా ఉంది, భయంగా ఉంది, ఇరిటేషన్గా ఉంది, సిక్కుగా ఉంది. ఎక్కడ నా ప్రొడ్యూసర్స్ మాయం అయిపోతారో, కొత్త సినిమాలు వస్తాయో లేదో, డబ్బులు పెడతారేమో ఫ్యూచర్లో, బెంగ వచ్చేసింది. సో ఇలాంటివి నెగటివ్ ట్రెండ్స్ అందరూ ఆపేసి కొంచెం సినిమా పైన వాళ్ళ హీరోలు ఎంతో కష్టపడి అందరూ చెమట పెడుతున్నారు, అందరూ చెమట పట్టే ఆ సక్సెస్ వస్తుంది. అంత చాలా ఈజీ కాదు ఈ సక్సెస్ రావడం, అది ఎంత మనం నేర్చుకోవాలి. సో ఇంకా బాధ్యతగా మనం అందరం ఉండాల్సిన బాధ్యత మనకు ఉంది. అది లోకం అంతా చూస్తోంది, ఏదో మనం కొట్టుకు చావడం కాదు, బట్ లోకం అంతా మన తెలుగు సినిమాని ఈరోజు చాలా గౌరవంగా చూస్తోంది. ఆ గౌరవాన్ని మనం ఎక్కడో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది, ఎవ్రీ హీరో ఫ్యాన్కి ఉంది. సో ఇదేదో నేను ఇంత సీరియస్గా ఎప్పుడు మాట్లాడింది కాదు, నాకు చెమట క్రికెట్ ఆడేటప్పుడే వస్తుంది, మైక్ మాడేటప్పుడు అంత రాదు. అండ్ కమింగ్ టు డాకు, వెరీ హ్యాపీ. నాకు తెలిసిన రెండే శ్రీనాథ్, ఒకటి జవగల్ శ్రీనాథ్, తర్వాత సర్దార్ శ్రీనాథ్.
బికాస్ నాకు క్రికెట్ ఇవే తెలుసు కాబట్టి. Shraddha, I don't know, like, you may look light and you may look lean and strong, but in the film you carry so much of ante enta heavy scenes you carry that I'm seeing from Jersey and this film Daku. It's not easy. Working with Bobby was such a pleasure, and tana encouragement, tana support, the way he understood ee Daku oka world ki oka sound create cheyadam. Because editing room ki ellinapudalla unde Beast, Hukum, ఉండే అన్ని మ్యూజిక్లు వేసేసారు. అరవింద సమేత చాలా మ్యూజిక్లు వేసారు. నాకు అసలు అలా చెమటగానే వచ్చాను. ఇప్పుడు ఎలా, హౌ షుడ్ ఐ మేక్ ఓవర్ ద హోల్ థింగ్? ఎడిటర్ వేసేస్తాడు సినిమా, తనకి ఎడిటింగ్ పని అయిపోవాలి. ఏదో మ్యూజిక్ వేసి ఎడిటింగ్ చేసి ఫినిష్ చేసేస్తారు. అది మా సినిమాల నుంచే వేస్తారు, బయట సినిమాల నుంచి మ్యూజిక్ తీసుకొచ్చి పెట్టి వేసేస్తారు. బట్ ఇది దాటి ఎలా కొత్తగా ఒక మ్యూజిక్ ఇచ్చి దాన్ని ఎలా జనాలకి ఒక సౌండింగ్గా ఎలా కొత్తగా డీల్ చేసి దాన్ని ఒక సౌండ్లో ఒక బ్యాక్గ్రౌండ్గా ఎలా గెలవాలో ఎంతో ఎంతో ప్రయత్నం. ఆ ప్రయత్నానికి బాబీ చాలా నాకు షోల్డర్ ఇచ్చాడు, అంటే చాలా ఒక సపోర్ట్ ఇచ్చాడు. అది ఎవ్రీ ఐడియాకి తను లిరిక్ రైటర్ పక్కన పెట్టుకుని ఎంతో నాకు సపోర్ట్ ఇచ్చాడు. తను సపోర్ట్ ఇవ్వపోయి ఉంటే నేను గెలిచి ఉండేవాడినే కాదు సౌండ్లో. ఈరోజు థియేటర్లో ఇంత అప్లాస్ కానీ ఈరోజు అది బాబీ అనే ఒక మనిషి నాతో లేకపోతే చాలా కష్టం. అండ్ వంశీ గారు తెలుసు, తన హైని మనం తట్టుకోలేము, తను లో అవ్వడం మనం చూడలేము. అంతే, తను లో అవ్వడు, తను హై అవుతే తట్టుకోలేము. తను ఐ థింక్ వన్ ఆఫ్ ద ట్రూయెస్ట్ హ్యూమన్స్ ఐ ఎవర్ మెట్ విత్ సచ్ అ గ్రేట్ ఎమోషన్స్. తన ఎమోషన్స్ చాలా మంచి ఎమోషన్స్. అండ్ తన థాట్స్, ఓ సినిమా ఇది వర్కౌట్ అవుతుందంటే అది డెఫినెట్గా థియేటర్లో బ్లాస్టే, అది తెలుస్తుంది ఆయనకి. ఊరికే ట్వీట్ పెట్టాడు. ఆ రోజు ట్వీట్ పెట్టినప్పటి నుంచి నిజంగా గురు చాలా 4-5 డైపర్లు వేసుకునే తిరిగాను. నిజంగా నాకు అర్థం కాలేదు. అంటే వంశీ ట్వీట్, ఇప్పుడు వంశీ మ్యాన్ ఆఫ్ ద అవర్ అయిపోయాడు. అంటే బికాస్ అది మీడియాతో కానీ సరే, వయా మీడియాగా సరే, ఎలా అయినా వంశీ చాలా స్ట్రాంగ్ అయిపోయాడు. తన రెస్పాన్స్ అసలు బాలీవుడ్ని కూడా షేక్ చేసి ఒక ఇంటర్వ్యూలో. సో ఎంతో వంశీ పంచ్ డైలాగ్స్ కానీ అసలు ఆఫ్లైన్ తను ఫ్యూచర్గా ఒక రైటర్ కూడా అయ్యే చాలా ఇది ఉన్నాయి ఆయనకి. చాలా ఈజీగా హీ కెన్ నో వాట్ ఈస్ గోయింగ్ టు వర్క్, వాట్ ఈస్ నాట్ వర్కింగ్ ఇన్ హౌస్. అది వెరీ ఇంపార్టెంట్ ఒక ప్రొడ్యూసర్కి. I think I'm so happy Sitara to this success streak is continuing. నేను ప్రే చేసుకున్నాం, ఓకే, బికాస్ దట్స్ మై హోమ్ బ్యానర్, సితారా అండ్ హారికాస్ని. ఐఎమ్ సో హ్యాపీ మా ఇంటికి ఒక సక్సెస్ వచ్చిందని, నా వంశీకి ఒక సక్సెస్ వచ్చిందని. ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు. థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్స్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దర్. ఐ లవ్ యూ బ్రదర్, ఫర్ యువర్ ప్యాషన్, ఫర్ యువర్ ఆల్వేస్. దిస్ హ్యూమన్ విల్ వర్క్ హార్డ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ బాలయ్య గారు, నేను మన ఏదో పోస్టర్ చూశాను, 4 సినిమాలు కలిసి 4 సినిమాలు 100 కోట్లు కొట్టింది తమన్ అండ్ బాలయ్య కాంబినేషన్. ఆయన అలా సినిమా నాకు ఇవ్వకపోతే నేను ఎలా చేయను. ఆయన అంత జీవం పోషించాడు ఆ సినిమాలో. అఖండ అనే సినిమాలో ఆయన అంత లైఫ్ పెట్టారు. అది నన్ను చెప్పింది, నువ్వు ఎలా రా, చూడు ఎంత కష్టపడ్డారో, దానికి సరిగా చేయకపోతే ఎలా అని. సేమ్ థింగ్ వీరసింహారెడ్డిలో 8 రీళ్ళు 8 ఫైట్లు, 9వ రీల్లో నాకు గోపికి కూడా ఫైట్ వచ్చేసింది. బావా ఏంటి 8 రీల్లో 8 ఫైట్లు ఉన్నాయి, ఎలా బావా చేతులు ఇరిగిపోతున్నాయి బావా, ఎలా కొట్టాలి అర్థం కావట్లేదు. బాలయ్య బాబు గారు డిఫెండర్ దిగి కొడుతూనే అందరు నరుగుతూనే బావా, ఇంకా నా దగ్గర కీబోర్డ్ తిప్పి పెట్టే కొట్ట, కీబోర్డ్ని ఇలా తిప్పి ఇలా కూడా వాయించాను అప్పుడు కూడా. సో ఒక బాలయ్య గారు అంటేనే ఒక హై, అది ఒక హై మనకి ఇస్తుంది. అది ఏంటో అది నాకు తెలియదు. మేబీ నన్ను ఈ అపరిచితుల్లో కేబుల్స్ అన్నీ పెడతారు కదా, అలా ఉన్న పెట్టి డిసైడ్ చేయాలి బాలయ్య గారు ఫోటో పెట్టుకుని నా నరాలు ఎలా యాక్ట్ చేస్తాయని. సో ఇట్స్ దట్ సంథింగ్ ఫర్ మీ. ఐ గెట్ దట్ గ్రేట్ ఎనర్జీ ఆర్ సంథింగ్. ఇస్ బ్లెస్సింగ్స్ సరే, ఆయన ఫోన్లో మాట్లాడేదే సరే, బికాస్ ఆయన చూస్తే ఏంటో నాకు ఐ గెట్ దట్ వెరీ స్పిరిచువల్ ఫీలింగ్. ఒక గ్రేట్ ఎనర్జీ, ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చి అలా మొహంలో కొట్టేస్తుంది అనమాట. అది మన చిన్న గుడిల్లో వస్తాయి మనకి. నా ఫేవరెట్ టెంపుల్స్కి వెళ్తే వస్తుంది, అది నాకు బాలయ్య గారు చూస్తే వస్తుంది. సో ఇట్స్ లైక్ సంథింగ్. ఆయన పూజలు కానీ ఆయన గ్రేట్ హ్యూమన్ అంతే. సో హీ ప్రేస్ ఫర్ ఎవ్రీ వన్. ఆయన షేడ్లో ఉంటే మనకి ఏం అడ్డంకులే రావండి. అది మాత్రం మళ్ళీ చెప్తున్నాను. సో ఇట్స్ అ గ్రేట్ ఫాదర్ ఫీలింగ్ అగైన్. లాస్ట్ టైం నేను చెప్పాను, ఇట్స్ వెరీ ఎమోషనల్. ఇట్స్ ఆల్వేస్ ఫ్రమ్ ద హార్ట్ ఫర్ బాలయ్య గారు. అండ్ ఇట్స్ నథింగ్, ఐ కెన్ నెవర్ బీ ఫేక్ టు సచ్ గ్రేట్ హ్యూమన్. చాలా నిజమైన మనిషి. ఆయనతో మనం నిజంగా ఎంత గొప్పగా, ఎంతో మర్యాదగా, ఎంతో గ్రేట్గా ఎంతో పనిచేయాలి. సో లైఫ్ లాంగ్ బాలయ్య గారికి రుణపడి ఉంటాను. అండ్ ఐ విల్ మేక్ ష్యూర్ మై టీమ్ అండ్ హిమ్ ఇస్ ఆల్వేస్ విత్ హిమ్ ఫర్ ద బెస్ట్. అది జనాలు ఎంత ఎంజాయ్ చేయగలరో దానికోసం ఐ డెఫినెట్లీ వర్క్ హార్డ్. అండ్ ఈరోజు ఈ చూసే నంబర్స్, ఈ కలెక్షన్స్, ఇవన్నీ సో గ్రేట్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ వంశీ అండ్ ఫర్ ద హోల్ టీమ్. ఈ మళ్ళీ చెప్తున్నాను, ఈ సక్సెస్ దొరకడం చాలా చాలా కష్టం. ఇవన్నీ చాలా
చాలా అరుదైన ఒక మ్యాటర్స్. ఇంతమంది కష్టపడి ఇన్ని రోజులు కష్టపడితే కానీ ఈ సక్సెస్ రాదు. అండ్ విజయ్ కార్తిక్ కన్నన్, లవ్ యూ బ్రదర్. మీరు అలా బాలయ్య గారిని వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ బాలయ్య గారు షోన్ ఆన్ స్క్రీన్ ఇస్ డాకు. అది నో టేకింగ్ బ్యాక్ వర్డ్స్. నేనే అఖండ చేశాను, వీరసింహారెడ్డి చేశాను, భగవంత్ కేసరి చేశాను. ఐ థింక్ బాలయ్య గారు ఈ సినిమాలో ఉండేటట్టు ఈ లాస్ట్ నేను చేసిన 4 సినిమాల్లో నాకు కనపడలేదు. ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ పోర్ట్రేడ్ బాలయ్య గారు ఇన్ ఆల్ మై క్యారియర్. సో విజయ్ కార్తిక్ కన్నన్, లాట్స్ ఆఫ్ సక్సెస్. ఈ సినిమాలో సక్సెస్ నీకు కూడా చాలా బాగా ఉంది. ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత నీ విజువల్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ విజయ్ ఫర్ బీయింగ్ దేర్ అండ్ పోరింగ్ సో మచ్ ఆఫ్ లైఫ్. థ్యాంక్ యూ.